మంచిది. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి మరికొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం యెషయా గ్రంథానికి రండి. 35వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 35:9 అందరం కలిసి చదువుదాం. యెషయా 35:9. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రియులారా, ఇది 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోయే సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తూ వ్రాయబడిన మాట. మొత్తానికి ఇందులో ఒక భాగాన్ని మనం తీసుకుందాం. పాటలు పాడడానికి కారణం ఏంటి? అది మొదటి విషయంగా నేను చెప్తాను. వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ క్రిస్టియన్ సింగింగ్? పాటలు పాడటానికి కారణం ఏంటి? ఈ 35వ అధ్యాయం 9వ వచనం నుండి మీరు చదివి ఆన్సర్ చెప్పగలరా? పాటలు ఎందుకు పాడాలి? కారణం ఏంటి అంటే దేవుని చేత విమోచించబడిన వారు. కాబట్టి మనం పాటలు పాడడానికి మొదటి కారణం ఏంటంటే విమోచించబడిన అనుభవం, రిడీమ్డ్ ఎక్స్పీరియన్స్. రెండవ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను రండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 54వ వచనం. కీర్తనలు 119:54. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. పాటలు పాడడానికి రెండవ కారణం ఏంటి? రెండవ కారణం దేవుని వాక్యం. కట్టడలు అంటే ఏంటి? వాక్యం. మొదటి కారణం ఏంటి? దేవుని చేత విమోచించబడటం. రెండవ కారణం ఏంటి? దేవుని వాక్యం. పాటలు పాడటానికి అది కారణం. మరొక సంగతి కూడా మనం చూద్దాం. ఇది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకి వెళ్దాం. మనకి యోహాను 3:16 తెలుసు. కొలస్సే 3:16 తెలుసా? చూడండి, చదవండి. ఆ భాగంలో చివరిలో ఏమొస్తుందో తెలుసా? దేవుని వాక్యము సమృద్ధిగా మీ హృదయములో నివసింపనీడి. కాబట్టి మొదటిదిగా దేవుని చేత విమోచించబడిన అనుభవం. రెండవదిగా దేవుని వాక్యం. మూడవదిగా దేవుని వాక్య నివాసం. పాటలు ఎందుకు పాడాలి? మనం వాక్యం మనలో ఉండడానికి పాడాలి. ఇప్పుడు చదవండి 3:16 అందరు కలిసి చదవండి. రెడీ, స్టార్ట్. కాబట్టి ఎందుకు పాడాలి పాటలు? వాక్యం మనలో సమృద్ధిగా అంటే కొరత లేకుండా నివసించాలి. అందుకు పాటలు పాడాలి. ఇప్పుడు చెప్పండి, వాక్యం
అందుకే ప్రారంభంలోనే నేను ఒక మాట చెప్పాను, ప్రసంగం అంటే ఏంటి? మాట రూపంలో ఉన్న వాక్యం. మరి కీర్తన అంటే ఏంటి? పాట రూపంలో ఉన్న వాక్యం. పాటలు పాడటం వలన, ఆ పాట కంటత పెట్టడం వలన, ఆ పాటను మనం తరచుగా అనడం వలన మనలో ఏముంటుంది? వాక్యం. ఇందాక ప్రారంభం పాట ఒక పాట పాడాం మనం. ఏంటది? యెహోవాను గానము చేసెదము ఏకముగా. అది ఆ నిర్గమాకాండం 15వ అధ్యాయం దానికి పునాది. ఆ పాట మనం పాడినప్పుడు 15వ అధ్యాయంలో ఏం జరిగిందో, ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఏం చేశాడో అది మన మనసులో పడుతుంది. అది నివసించాలి. చూసి పాడాం మనం, కానీ చూడకుండా పాడేలాగా కంటత పెట్టాలి. ఇది అసాధ్యం కావచ్చు, కానీ అసాధ్యమేమీ కాదు. ఎందుకు కాదంటే, మా పెద్దమ్మ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ 14 వచనాల పాట చదువు లేదు ఆవిడికి, ఏ తప్పు లేకుండా పాడేది. ఎక్కడ ఆర్డర్ కానీ, దాని క్రమం కానీ, మాట కానీ తప్పు లేకుండా పాడేది. ఎలా నేర్చుకుందంటే పాడుతూ 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 ఉండగా వచ్చేసింది అంతే. మనం ఎలాగ అలవాటయ్యాం? మనం చూసి పాడటానికి అలవాటయ్యాం. అందుకే మనం ఎప్పుడైనా పాట పాడేటప్పుడు 1-2 సార్లు చూడాలి, 3 సార్లు చూడాలి, లేదా ఒక 10 సార్లు టార్గెట్ పెట్టుకోవాలి. 11వసారి కూడా మనం చూసి పాడుతున్నామంటే ఇలా అనుకోవాలి, నాకంటే మొద్దుది లేదు, నాకంటే మొద్దోడు లేడని ఎవరికాళ్ళే అనుకోవాలి. ఎందుకంటే 10 సార్లు చదివిన తర్వాత ఆ ప్రశ్న పిల్లోడికి రావాలా వద్దా? రావాలి. మరి 10 సార్లు పాడాక మనకు రావట్లేదంటే అర్థం ఏంటి? మనం ముద్దోళ్ళం అంటే నిజంగా ముద్దోళ్ళం కాదు, మనం మన మైండ్ సెట్ని అలా అలవాటు చేసేసాం, ట్యూన్ చేసాం. ఉదాహరణకి ఇది వరకటి రోజుల్లో 100 రూపాయలు ఇచ్చి 2 రూపాయల చాక్లెట్లు తీసుకురారా అని అంటే తక్కుమంట 50 వస్తాయి కదా అని అక్కడికి వెళ్ళి లెక్క చేసేవాళ్ళు, తెచ్చేవాళ్ళు. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి 2 రూపాయల చాక్లెట్ తీసుకురారా అనగానే సెల్ ఫోన్ తీసి క్యాలిక్యులేటర్ ఆన్ చేసి 100 డివైడెడ్ బై చెప్పండి 2 వేసి అప్పుడు చెప్పాలి. ఏంటంటే ఆధారపడిపోయాం మనం. ఇది వరకు రోజుల్లో కనీసం ఒక 5-6 ఫోన్ నంబర్లు గుర్తుండేవి, ఇప్పుడు దాదాపు గుర్తుంటలా. ఎందుకంటే ఆధారపడిపోయాం. కాబట్టి పాటలు పాడడంలో ఉద్దేశం ఏంటంటే, దాని పర్పస్ ఏంటంటే హృదయంలో వాక్యం నిలబడాలి. అందుకు నేను సాధ్యమైనంత వరకు ఎక్కువసార్లు పాడే పాటలు పుస్తకం లేకుండా చూసి పాడడానికి ప్రయత్నం చేస్తుంటాను. చూడలేనప్పుడు అంటే పాడలేనప్పుడు ఎప్పుడైనా చూసి మళ్ళీ జ్ఞాపకం పెట్టుకొని పాడడానికి చూస్తుంటాం. అలా పాడడం వలన పాట మన హృదయంలో నిలిచిపోద్ది. అది చెప్పేది క్రీస్తు వాక్యం. పాటలు ఎందుకు పాడాలి? 1 విమోచించబడినందువలన, దేవుడు విమోచించాడు కాబట్టి పాడాలి. 2వది దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని బట్టి పాట పాడాలి. 3వది ఆ వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి కాబట్టి ఆ పాట పాడాలి. ఇది తర్వాత పాట పాడే విధానం ఏంటి? పాటలు ఎలా పాడాలి? హౌ డు వి సింగ్, హౌ షుడ్ వి సింగ్? పాటలు ఎలా పాడాలి? పాటలు పాడటానికి దేవుని వాక్యంలో చెప్పబడిన విధానం ఏంటి చూద్దాం. మొదటి మాట, కీర్తనల గ్రంథం 95వ కీర్తన 2వ వచనం. కీర్తనలు 95:2. ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. పాటలు ఎలా పాడాలి? సంతోషం, అదే కృతజ్ఞతాస్తుతులు కూడా ఉంది ఇందులో. మనం ఒక పదం తీద్దాం. ఏంటది? సంతోషగానం. సంతోషగానం అంటే అర్థం ఏంటి చెప్పండి? సంతోషగానం అంటే అర్థం ఏంటి? సంతోషిస్తూ పాటలు పాడటం. మనం చేసేది సంతోషగానం ఉంటుందా, సంతాపగానం ఉంటుందా?
పరదేశులమో ప్రియులారా అయినా అదే ముఖంతో పాడతాం. సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం అనే పాట కూడా అదే ముఖం పెట్టుకొని పాడతాం. పైగా అందులో ఇంకో ప్రశ్న అడుగుతాం, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా అని పాటలో అడుగుతాం. మన ముఖం ఎవరన్నా చూసినాడు, నీ ముఖం చూస్తుంటే ఆ సంతోషం నాకు వద్దులేరా బాబు అనేలాగా ఉంటుంది మనం పాడే విధానం. అంటే సంతోషగానం పాటలు పాడే విధానంలో తొలి భాగంలోనే విఫలమవుతున్నాం మనం. పాట ఎలా పాడాలి? సంతోషం సంతోషం అంటే పాటలో సంతోషం కనపడాలి. తర్వాత ఒక్కొక్క దాన్ని వివరిస్తూ పోతే చాలా టైం పడుతుంది. రెండవది చూద్దాం రండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. రెండవ దినవృత్తాంతములు 5:13. వారితో కూడా ఎలాగా అందరేనండి. ఏకస్వరం అంటే ఓకే. తర్వాత మాట చెల్లించిరి చేయగా కలిసి స్వరమెత్తి అంటే పాటలు పాడే విధానం ఏంటి? ఏకస్వరం అంటే గొంతులు కలిపి పాడాలి. తర్వాత వాయిద్యాలతో కలిపి స్వరమెత్తి అంటే బిగ్గరగా పాడాలి. బైబిల్లో ఉందే, నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు నేను. మూడవ విధానం చెప్తాను రండి. కీర్తనల గ్రంథం 47వ కీర్తన 7వ వచనం. కీర్తనలు 47:7. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా అంటే ఎలా పాడాలి? రమ్యముగా అంటే మృదువుగా, మధురంగా, ముచ్చటగా, అందంగా. ట్రై చేయాలి. అది రమ్యంగా పాడడానికి, అందంగా పాడడానికి ప్రయత్నం చేయాలి. విధానం అది రమ్యంగా పాడాలి. ఒకసారి ఒక పాట పాడుతున్నాడు, అది మైక్ స్పీకర్లో పాడుతుంటే ధబా కొట్టుకుంటున్నాయి. ఏం పాట అంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు ఢో అంటే అదిరిపోతున్నాయి బయట స్పీకర్. చెవులు మూసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు అందరూ. వెళ్ళి చెప్తే పాట అలాగే పాడాలండి అంటాడు ఆయన. చాలాసార్లు పాటలు పాడే విధానం పట్ల కేర్ లేదు, జాగ్రత్త లేదు. రమ్యంగా అంటే వినటానికి అనుకూలంగా, అర్థవంతంగా, అనుకూలంగా, అందంగా, అది రమ్యంగా పాడడం అంటే అదే అర్థం. పాటలు పాడే విధానం అది. స్వరమెత్తి పాడాలి. అదే టైంలో స్వరమెత్తి పాడమన్నారని పిచ్చి తప్పించి పిచ్చెక్కినోడు పాడినట్టు పాడకూడదు. స్వరమెత్తి పాడాలి, బట్ స్వరం కలిపి పాడాలి, రమ్యంగా పాడాలి. ఇది మూడవది. నాలుగవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. మొదటి కొరింథీ చేతును ఆత్మతో పాడుదును. కాబట్టి పాట ఇది బయటకు పాడటమే కాదు, మనం పాడేటప్పుడు ఏ రెండు కలవాలని విన్నాం? ఆత్మ ప్లస్ మనస్సు. ఇది విధానం.
నోరు పాడినంత మాత్రాన మనసు పాడినట్టు కాదు. నోరు పాడేటప్పుడు మిగతా రెండు కూడా ఏకమవ్వాలి. ఏ రెండు? మనస్సు, ఆత్మ. ఒకసారి నా వైపు అందరూ తిన్నగా చూసి ఆన్సర్ చెప్పండి. మీరు ఎప్పుడైనా నోటితో పాడి మనస్సు, ఆత్మ ఆ రెండిటితో కలవని సందర్భాలు మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? ఇది వరకు పాడిన పాటల్లో ఏమైనా గుర్తొస్తున్నాయా? ఇప్పుడు లేవా? ఉన్నాయా? నోరు పాడుతుంది, మనస్సు ఆత్మ, అదే మనస్సు ఆత్మ ఈ రెండు నోటితో మ్యాచ్ కాకుండా పాడేసిన సందర్భాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? దాని పేరే పోయిన వారం మనం విన్నాం. ఏంటది? అబద్ధం, లై అని. అంటే మన నోటికి, మన మనస్సుకు, మన ఆత్మకు ఒకే లింక్, ఒకే వరుస, ఒకే బాణి మ్యాచ్ అవ్వకపోతే మనం పాడేది ఏంటి? అబద్ధం. మనం అది అలా పాడాలని మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం. 5వదిగా చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. మొదటి దినవృత్తాంతములు 13:8. దావీదును ఇశ్రాయేలీయులందరూ పూర్ణ శక్తితో ఎలాగా పూర్ణ శక్తి అంటే పాటలు పాడేటప్పుడు మళ్ళీ చదవండి అన్నమాట. దావీదును, జాగ్రత్తగా వినండి, లీడ్ చేసేది ఎవరు? దావీదు. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? దావీదు పాడుకుంటాడు కదా, మాకెందుకులే అని అనుకోలే. కానీ అందరూ ఎలా పాడుతున్నారు? పూర్ణ శక్తితో. ఇందాక చెప్పింది అదే. ఆ రోజుల్లో పబ్లిక్ సిస్టమ్, అడ్రస్ సిస్టమ్ లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడులాగా ఉంటే ఒకవేళ దావీదు పాడతాడని వాళ్ళు వదిలేసి ఉండేవాళ్ళేమో. అందరూ కలిసి పాడారు ప్రత్యేకంగా. అంటే నడిపించేది దావీదైనా అందరూ ఎలా పాడారు? పూర్ణ శక్తితో పాడారు. ఇదండి క్రైస్తవ విధానం, పాటలు పాడే విధానం. ఇలా పాడుతున్నారా? పూర్ణ శక్తితో పాడేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఈ పెన్ను తీయాలంటే పెద్ద శక్తి అవసరంలా, ఇది తీయాలంటే కొంచెం బలం కావాలి, రెండు లేపాలంటే ఇంకా బలం కావాలి, ఇంకా బరువు లేపాలంటే ఇంకా బలం కావాలి. పూర్ణ శక్తి. పాటలు పాడేటప్పుడు ఈ పెన్ను తీసినట్టుగా పాడతారు కొందరు, పెదాలే కదులుతాయి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఎక్కడుంది అసలు పూర్ణ శక్తి? స్వరం కలపడం రావాలి, పూర్ణ శక్తితో పాడటం రావాలి. ఇది చూడండి ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయో మనం పాడే పాటల్లో, పాడే విధానంలో, పాటల్లో కాదు విధానంలో ఎన్ని తేడాలు కలిపి పాడుతున్నాం మనం. ఇది మనం ఎవరి కొరకు కాదు, మనం సంఘంగా మనం పాడేటప్పుడు దేవుడు ఏ కోణములో ఆలోచిస్తాడు అది ఆలోచించి ఈ సంగతి నేర్చుకుంటున్నాం ప్రియులారా. మరి అలాగ పాడితే ప్రభు ఎంత సంతోషిస్తాడు. ఈ తరగతిలో చివరి తలంపు చెప్పి నేను ఈ క్లాస్ ముగించాలని కోరుతున్నాను. తర్వాత మనం పాటలు పాడడం కొరకు మనం వెళ్దాం. ఈ చివరిది ఏంటంటే పాటలు పాడడానికి సందర్భం ఏంటి? బైబిల్లో ఏ సందర్భాల్లో పాటలు పాడమని బైబిల్లో రాయబడింది? మూడవదిగా సందర్భాన్ని చూసి మనం ముగించుకుందాం. మొదటిది ఏమనుకున్నాం? కారణం. రెండవది విధానం. మూడవది సందర్భం. ఏ సందర్భాల్లో పాడాలి, ఏ అకేషన్స్లో,
ఏ ఏ సందర్భాల్లో పాటలు పాడాలి? కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. మొదటి సందర్భం మీకు ఏం అర్థమైంది చెప్పండి? వచ్చేటప్పుడే పాట పాడుకుంటూ రావాలి. వైల్ యు కమ్, వచ్చేటప్పుడే నోట్లో ఏముండాలి? పాట ఉండాలి. మనం ఇప్పుడు దాకా చేసేది ఏంటి? వచ్చి కూర్చున్నాక అప్పుడు పాటలు పాడతాం. కానీ బైబిల్ చెప్పేది ఏంటి? ఆవరణ, అసలు పాడుతూ ఆయన ఆవరణలో ప్రవేశించు. పాడుతూ రావాలి. అది మొదటి సందర్భం, నేను రాయడం లేదు. రెండవ సందర్భం ఎప్పుడు పాడాలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇందాక చదివిందే మళ్ళీ చదువుదాం. ఇది సెకండ్ యాంగిల్, అంటే దానికి అర్థం సంఘముగా కూడినప్పుడు. ఇది మందిరానికి వచ్చేటప్పుడు మొదటి సందర్భం. వచ్చేటప్పుడే పాటలు పాడుకుంటూ రావాలి, అది మొదటిది. రెండవది, సంఘంగా కూడినప్పుడు పాటలు పాడాలి. ఆ పాటల్లో ఏ రకాలు ఉండాలో అక్కడ రాశాడు. బుద్ధి, తర్వాత బోధ కలిగే పాటలు పాడాలి. స్తుతి కూడా ఉందిలేండి. మీ ప్రభువుని దేవుని స్తుతించుచు అని ఉందా? కాబట్టి స్తుతి ఉంటుంది, బుద్ధి ఉంటుంది, బోధ ఉంటుంది. ఇందాక మనం పాడిన దాంట్లో ఈ రెండు ఉన్నాయో చూడండి. 2 పాటలు పాడాం మనం. మొదటి పాట ఏంటి? అదేం పాట? స్తుతి. తర్వాత బలవంతుడా నేను బలహీనుడు నా పాట పాడాం. అందులో ఏముంది? బుద్ధి ఉంది. బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు పాడే పాట. నేను బలహీనుడిని ప్రభువా, పడిపోతున్నాను, తప్పిపోతున్నాను, నన్ను బలపరిచయ్యా. బోధ, బుద్ధి. అటు సందర్భం సంఘంగా కూడినప్పుడు పాడాలి, మందిరానికి వచ్చేటప్పుడే పాడాలి. మూడవది చెప్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎప్పుడెప్పుడెప్పుడు? ఎల్లప్పుడు, ఆల్వేస్. కాబట్టి ఒక విశ్వాసికి పాటలు ఎప్పుడు ఉండే అనుభవం అవ్వాలి. అందుకేగా కీర్తనాకారుడు 34వ కీర్తనలో ఆ మాట అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. పాట కూడా వచ్చింది కదా ఒకటి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటను. నిజమే అన్నది నిత్యం ఉంటుందా? అది మనకే తెలియాలి. అంటే ఎల్లప్పుడూ ఆయన పాట మన నోట ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎల్లప్పుడూ ఆయన పాట మన నోట ఉంటే కాని మాట వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎల్లప్పుడు. 4వది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 5:13. ఇంకో సందర్భం ఏంటి? సంతోషం కలిగినప్పుడు కీర్తన పాడాలి. రైట్? ఇవన్నీ తెలిసినవే, కాకపోతే ఒక ఆర్డర్లో జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత అపోస్తల కార్యములు
16వ అధ్యాయం 25వ వచనం. ఆ, మధ్యరాత్రి వేళ ఉమ్, పౌలును శీలయు ఉమ్, దేవునికి ప్రార్థించుచు ఉమ్. కీర్తనలు పాడుచూనుండి. అంటే వీళ్ళు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు. సహజంగా పాటకు సందర్భం ఏంటంటే సంతోషం, కానీ వీళ్ళు ట్రెండ్ మార్చారు. ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు ట్రెండ్కి బెండ్ అయ్యేవాళ్ళు కాదు వాళ్ళు, ట్రెండ్ సెట్టర్స్ వాళ్ళు, ట్రెండ్ బెండర్స్ కాదు. బాధలో దుఃఖములో పాట పాడుతున్నారు వాళ్ళు. వీపు పగిలిపోయినప్పుడు, కాళ్ళు బొండలో ఉన్నప్పుడు, కదల్లేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు పాట పాడుతున్నారు. ఖైదీలు వినేలాగా పాడుతున్నారు. కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు కూడా పాడాలి. ఆరవది చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. 2వ సమూయేలు 20 అన్నానా, 22, 50 చూడండి. అందువలన యెహోవా అన్యజనులలో నేను ఘనపరచెదను. నీ నామకీర్తన గానము చేసెదను. నీ నామకీర్తన గానము చేసేదను అని ఏ సందర్భంలో అన్నాడు అంటే 1వ వచనం చూస్తే తెలుస్తుంది మీకు. 1వ వచనం, యెహోవా తన్ను సైరు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున తప్పించబడినప్పుడు, when he was escaped or delivered, when he was delivered, తప్పించబడినప్పుడు పాడుతున్నాడు. అంటే మనం అపాయాల్లో నుంచి, అనారోగ్యాల్లో నుంచి, అనానుకూల పరిస్థితుల్లో నుంచి విడిపించబడినప్పుడు పాటలు పాడాలి. ఇది 6వ సందర్భం. 7వ సందర్భం కీర్తనలు 104:33. కీర్తనలు, నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. ఎప్పుడు పాడాలి? జీవితకాలం అంతా పాడుతూనే ఉండాలి. సో జ్ఞాపకం పెట్టుకుందాం. ఎన్ని సందర్భాలు చూసాం? 7 సందర్భాలు. చెప్పండి. మందిరానికి వచ్చేటప్పుడే పాడుకుంటా రావాలి. 2వదిగా సంఘంగా కూడినప్పుడు పాడాలి. 3వదిగా ఎల్లప్పుడూ పాడుకుంటూనే ఉండాలి. 4వదిగా సంతోషం కలిగినప్పుడు పాడాలి. 5వదిగా శ్రమల్లో కూడా పాడడం నేర్చుకోవాలి. 6వదిగా పరిస్థితులలో నుంచి, అపాయాల్లో నుంచి, అనారోగ్యాల నుంచి తప్పించబడినప్పుడు కూడా పాడడం నేర్చుకోవాలి. నేను గుండె ఆపరేషన్ అయినప్పుడు విజయకు ఆ సమయంలో దేవునికే స్తోత్రము గానము ఆ పాట యూట్యూబ్లో ఉన్నది, తనకి లింక్ పెట్టాను. ఆపరేషన్ అయిన తర్వాత అందులో గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆ పాట పాడుతూ, నాకు తెలీదు, జాయిస్ చెప్తుందన్నమాట. ఆ పాట పాడుతూ మమ్మీ ఏడుస్తున్నారు అని. తప్పించబడినప్పుడు పాట వింటూనే తప్పించబడినప్పుడు ఆ పాట నిజానికి అది ఎవరిదే? కీర్తన దావీద్ది. అది మనకు అన్వయించుకొని పాడడం తప్పించబడినప్పుడు. ఓకే, రైట్. తర్వాత జీవితాంతం పాడుతూనే ఉండాలి. ఈ రాత్రి 3 సంగతులు మనం నేర్చుకున్నాం. చెప్పండి. మొదటిది, పాటలు ఎందుకు పాడాలి? 3 కారణాలు చూసాం. 2, పాటలు పాడే విధానం ఏంటి? ఒక 5 సంగతులు చూసాం. పాటలు అసలు ఏ సందర్భాల్లో పాడాలి? 7 విధానాలు చూసాం. ఇవన్నీ నేర్చుకొని కూడా మనం చేయలేదనుకోండి, ఇంకా ఎవరో దానికి బాధ్యులు కారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏంటట్లా మబ్బుగా ఉన్నారు మీరు, ఉసూరు మొహమోడు ఊరు వెళ్దామంటే రెప్పలారిపోయేవాడు రేపు వెళ్దామన్నాడంట అని సామెత వేశాడు ఆయన. ఏంటది?
ఉసూరు మొహంవాడు ఊరు వెళ్దాం అన్నాడంట. రెప్పలు ఆరిపోయాడు, ఇటు ఆరిపోయాడు, రేపు వెళ్దాం అంటే మొత్తానికి అది అర్థం కల. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉసూరు మొహం వాళ్ళలాగా ఉండకూడదు, హుషారు కలిగిన వాళ్ళలాగా ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలోనే సంతోషించలేకపోతున్నావంటే నీ సంతోషం వేరే చోట ఎక్కడో ఉందన్నమాట. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యువర్ హ్యాపీనెస్ లైస్ సమ్వేర్ ఎల్స్. If your happiness lies at somewhere else, you are not related to God. నీ సంతోషం వేరే చోట ఉందంటే అసలు దేవుడితో నీకేం సంబంధం ఉన్నట్టు అర్థం. దావీదు ఏమన్నాడు? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. మరి దావీదుకు దొరికింది, మనకెందుకు దొరకట్లేదు? అది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ సంపూర్ణ సంతోషం పొంది కదా వెళ్ళాలి. మన పాటలు పాడే విధానాన్ని మనం మార్చుకున్నాం. అందుకే దేవుడు మనకు ఈ సంగతులు తెలియచేస్తున్నాడు. ఈ రాత్రి ఈ తలంపును ఇంతవరకు మనం ముగిస్తాం. తర్వాత ప్రభు చిత్తమైతే మరొక నెల దాన్ని మనం కొనసాగిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.